హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సందీప్ ఆన్లైన్ అకాడమీ ఇంగ్లీష్. ఒక 2 రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ప్రజెంట్లీ నవేడేస్లు అంటే మన సందీప్ సార్. త్వరలో ఏపీలో హైకోర్టు జాబ్స్ యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతున్న యొక్క నేపథ్యంలో ఆల్రెడీ తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ కూడా. మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ పోటీ పరీక్షల్లో ఒక జనరల్ నాలెడ్జి అండ్ అంటే ఇంగ్లీషే ఈ 2 కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క నేపథ్యంలో త్వరలో రాబోతున్న యొక్క హైకోర్టు జాబ్స్ యొక్క నోటిఫికేషన్ యొక్క దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ కోర్సెస్ కూడా ఈ యాప్లో ఉన్నదండి. ముఖ్యంగా ఏపీ హైకోర్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఏపీ హైకోర్టు జాబ్స్ సంబంధించి ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఇక్కడ 99 రూపాయలండి. వ్యాలిడిటీ ఇక్కడ 3 months మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఇక్కడ ఫుల్ కోర్సు 299 రూపాయలండి. వ్యాలిడిటీ ఇక్కడ 3 months ఉంటుంది. సందీప్ సార్ ఇక్కడ ప్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడండి. ఈ మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇక్కడ సార్ యొక్క మొబైల్ నెంబర్. వీటితో పాటు డిఎస్సి, ఎస్ఐపిసి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యొక్క యాప్ కూడా ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. టోటల్ ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ మీకు మన యాప్ ద్వారా మీకు ఉంటుంది. డిఎస్సి టోటల్ అమౌంట్ టోటల్ ఎన్ఎఫ్ అండి. ఏపీ ప్రత్యేక డిఎస్సి కూడా కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 10కి 10 మార్కులు వచ్చే విధంగా మనం నమ్ముకున్న విద్యార్థులకి న్యాయం చేయాలి, ఆ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక లక్ష్యంతోనే ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా దాదాపు 1 year కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే, స్టాక్ జీకే పాలిటీ, స్టాక్ జీకే ఎకానమీ, స్టాక్ జీకే హిస్టరీ, స్టాక్ జీకే సైన్స్ అంటే కరెంటు విపత్తు, కరెంటు జాగ్రఫీ, కరెంటు సైన్సు, ఇవన్నీ అంశాలు కూడా మన యాప్లో మీకు అవైలబుల్లో ఉంటాయి. ఓకే, మన వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్లో సార్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ జీకే కరెంట్ అఫైర్సే అంటే హైకోర్టు యొక్క జాబ్స్లో కీలకమైన యొక్క పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెలంగాణ యొక్క హైకోర్టు అంటే ఎగ్జామ్లో విజృంభించిన యొక్క పరిస్థితి సార్ అండ్ బై ఇక్కడ సార్ అని చెప్పిన యొక్క క్లాసెస్ ఇక్కడ మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే, మరొక అంశం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎనీ పోటీ పరీక్షలో రేపు హైకోర్టు జాబ్స్ కానీ డిఎస్సి కానీ అంతర్జాతీయ సంబంధాల నుండి గ్యారెంటీ అడుగుతాడు. ఒక సంస్థ తీసుకున్నప్పుడు ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఈ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఈ సమావేశం ఇక్కడ ఎక్కడ జరిగింది, ఈరోజు క్లాసు నుండి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా దాదాపు 10కి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, కేవలం అక్కడ యాప్లను చెప్పడం కాదు, క్వశ్చన్ అడిగే విధానం కూడా స్టూడెంట్కి ఇక్కడ అర్థం కావాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నా. ఒక నోటిఫికేషన్ ఒకసారి నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం. మనం నమ్ముకునే విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడాలనే క్వాలిటీ సబ్జెక్ట్ను మారుమూల పల్లె ప్రాంతం సైతం విద్యార్థులు కూడా క్వాలిటీ సబ్జెక్టు అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ 2.5 గంటలు ఎగ్జామ్లో పోయినా ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయండి సార్. ఓకే, చూడండి ఈ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి పథకంతో సరికానిది ఏది అని చెప్పి ఇలా అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య ఏపీ యొక్క హైకోర్టులో ప్రధానంగా వీటిపైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇలాంటి అంశాలే రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ఫుల్ అయ్యే విధంగా మేము ముందుకు వస్తున్నాం. చూడండి ఇక్కడ 5 వృత్తాలు ఉంటాయా, 8 గీతలు ఉంటాయా,
2 అలివ్ కొమ్మలు ఉంటాయా 2.3 నిష్పత్తిలో రూపొందించారా? ఏందండి ఐక్యరాజ్య సమితి యొక్క పతాకం. ఓకే, ఇందులో 5 వృత్తాలు ఉంటాయి, 8 గీతలు ఉంటాయి, 2 అలివ్ కొమ్మలతో నీలి రంగు కలర్లో డిజైన్ చేయడం జరిగింది. అలివ్ కొమ్మలు ఏం చెప్తాయండి? శాంతిని. చక్రం ఏం చెప్తుందండి? అభివృద్ధి. గుర్రం ఏం చూస్తుందండి? వేగాన్ని సూచిస్తుంది. ఇలాంటి అంశాలు ఇక్కడ మీకు క్యాచ్ చేయాలి. ఎన్ని గీతలండి? 8. సార్కులో ఎన్ని దేశాలండి? సార్కు సంస్థలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 8. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏది? 8వ షెడ్యూల్ అండి. 2 ఎమ్ములెన్ని ఇక్కడ? 16. 3 ఎమ్ములెన్ని? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24 క్యారెట్లు. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 24 కాదండి సార్, ఒకటే చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి. 24 రివర్స్ వస్తే ఏమైంది? 42. ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ. 42 రివర్స్ రాస్తే ఏమైంది? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. ఈ టైప్లో ఇన్ని రకాలుగా మీకు క్లాసెస్ మీకు అందిస్తుంటాం. మరొక అంశం అండి, ఈ క్రింది వారిలో అమెరికా దేశం ఈ సంస్థ నుండి ఇటీవల వైదొలిగింది. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఈ సంస్థల నుండి ఇక్కడ అమెరికా బయటికి రావడం జరిగింది. ఇలాంటి అంశాలపైనే అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉండొచ్చు సార్. ఇక్కడ చాలామంది అంటే థియరీ చదువుతారు, అక్కడ పోగొట్టుకున్నది ఇంగ్లీషే. కాబట్టి ఇక్కడ ఒక 2 రాష్ట్రాల్లోనే ఒక లెజెండ్ ఫ్యాకల్టీ మీ ముందుకు ఉన్నారు. అక్కడ క్లాసెస్ అక్కడ వినియోగించుకోండి. అక్కడ టోటల్ ఎన్ఎఫ్ యొక్క క్లాసెస్ మాత్రం మరొకటి చూడండి సార్. ఇక్కడ ఏంది? ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థన, అంతర్జాతీయ అత్యవసర బాలల నిధిన, అంతర్జాతీయ విద్యా వైజ్ఞానికం సాంస్కృతిక మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏందండి? ILO కాదు. ఓకే, అంతర్జాతీయ యూనిసెఫ్ సంస్థ కాదు, యునెస్కో కాదు. ఏంది? ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా బయటికి వెళ్ళింది. ఇంతవరకు కోవిడ్ 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో వుహాన్ సిటీలో కోవిడ్ను గుర్తిస్తే ఇంతవరకు చైనా పైన యాక్షన్ తీసుకోలేదు, విచారించలేదు. చైనాకు అనుకూలంగానే WHO ముందుకు పోతుందని చెప్పి అందుకే ఇక్కడ అమెరికా బయటికి రావడం జరిగింది సార్. ఇలాంటి అంశాలపైనే ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. మరొకటి చూడండి సార్, 2023లో భారతదేశం ఈ సంస్థకు కొన్ని రోజుల పాటు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించింది. ఏ సంస్థ కండి? ఆర్థిక సామాజిక మండల, అంతర్జాతీయ న్యాయస్థానమా, భద్రతా మండల, సాధారణ సభ. సాధారణ సభలో 193 కంట్రీస్ ఉంటాయి. భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు. ఆర్థిక సామాజిక మండలిలో 54. ఆన్సర్ ఏందండి? ఇక్కడ సి ఆన్సర్. ఇక్కడ ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్ ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో యుఎన్ఓలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 193 కంట్రీ ఏది? సౌత్ సుడాన్. ఓకే, ఇక్కడ భద్రతా మండలి ఎన్ని కంట్రీస్? 15. ఎంత? అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 15. మోడీ ఇండియాకు ఎన్నో ప్రధాని? 15వ ప్రధాని. ఎన్నోసారి? 3వసారి. ఓకే, 54. సార్ ఇక్కడ 5 4 ఎన్ని? 54. ఓకే, ఇండియా తొలిసారిగా ఎంతమందికి భారతరత్న అవార్డు ఇచ్చింది? 3. రీసెంట్లీ ఎంతమందికి ఇచ్చింది? 5. 5 3 ఏమైంది? 53. ఓకే సార్, ఎంతమందికి మొత్తం భారతరత్న అవార్డులు ఇచ్చింది? 53 మందికి. 5 మహిళలు, 4 సైంటిస్టులు, 3 ఆర్టిస్టులు, 2 విదేశీయులు, 1 స్పోర్ట్స్ మ్యాన్ అండి. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. ఓకే సార్, ఇండియాలో ఎన్ని అంటే సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్ దేంట్లో 4th ఉంది? బ్లాక్ మనీ దేంట్లో 2nd ఉంది? షుగర్ ఉత్పత్తిలో. ఓకే,
మరి ఇక్కడ ఎంతమందికి మహిళలకు భారతరత్న అవార్డు ఇచ్చారు? 5. ఇండియా దేంట్లో 7వ స్థానం ఉంది విస్తీర్ణంలో. ఓకే, సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. మనం ఈ బ్లాక్ మనీలో ఎన్నో స్థానం ఉన్నాం? 4. దేంట్లో తాడున్నాం? ఎయిడ్స్ దేంట్లో పోరుతున్నాం? దేంట్లో 9th ప్లేస్ అంటే సార్ ఇక్కడ ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. సౌర కుటుంబంలో గతంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. పోయింది ఏంది? ప్లూటో. ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? 8. ఇక్కడ ది టైగర్ రిజర్వ్ స్టేట్ ఆఫ్ ఇండియా దేన్ని పిలుస్తున్నాం? మధ్యప్రదేశ్లో. ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? 9. ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 58. 58వ ఏది? మాధవ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. 57వ ఏది? రతపాని ఎక్కడుంది? మధ్యప్రదేశ్. కూనో ఆఫ్రికా చీతల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? మధ్యప్రదేశ్. 2 ఆఫ్రికా చీతల్ని ఎక్కడి నుంచి తెచ్చారు? కూనో నుండి ఈ మధ్య గాంధీ సాగర్కు తరలించారు. ఈ మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 14 నాడు ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అంబేద్కర్ పేరు కూడా పెట్టారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 43టికి ఇండియా నుండి చోటు కల్పించింది. ఈ మధ్య యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో దాదాపు ఇక్కడ ఇండియా మెమోరీ ఆఫ్ ది లిస్ట్లో ఇండియా నుండి భగవద్గీత నాట్య శాస్త్రానికి చోటు లభించింది. రీసెంట్లీ ఇక్కడ ఏప్రిల్ 22వ తేదీ నాడు పాల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారత టూరిస్టులు మరణించారు. ఇక్కడ ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన కోసం ఇండియా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ టిక్కా, భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ అక్రమాన్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దాడికి పాల్పడింది. ఇది లష్కరో తోయిబో అనుబంధ యొక్క సంస్థ. పాల్గామ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క బైసర్ అనే ప్రాంతాన్ని ఇండియా స్విట్జర్లాండ్ అని కూడా బైసర్ అనే ప్రాంతాన్ని పిలుస్తున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి, తెలంగాణ మాల్దీవులు అంటే సోమశీల, ఇండియా స్విట్జర్లాండ్ అంటే బైసార్ అనే ప్రాంతం. ఇలాంటి అంశాలపైనే రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. ఈ మధ్య మరణించిన పోప్ ఫ్రాన్సిస్ I ఇక్కడ ఈ మధ్య మరణించిన కస్తూరి రంగన్ గురించి, రీసెంట్లీ జరుగుతున్న IPL గురించి, ఇలాంటి అంశాలపైనే ఎగ్జామ్లు అడుగుతాడు. ఈ మధ్య నరేంద్ర మోడీకి శ్రీలంక ఇచ్చిన అత్యున్నతమైన అవార్డు మిత్ర విభూషణ్. ఇలాంటి అంశాలు మొత్తం కూడా ఉంటాయి. ఓకే, మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటాం, ఇది నా మొబైల్ నెంబర్ అండి ఇక్కడ. ఓకే, మన మొబైల్ నెంబర్ చూసి కూడా 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది, 4 ఏంది ఇలా గుర్తు రావాలి. ఎగ్జామినర్ పేపరు ఏ టైపులో ఏ లెవెల్ ఇచ్చినా కూడా ఇక్కడే మనం క్యాచ్ చేయాలి. ఓకే, మరొకటి చూడండి, అచీమ్ స్టైనర్ ఈ సంస్థ డైరెక్టర్ జనరల్. ఏ సంస్థ అండి? యునెస్కో అంటే అడ్రే అజౌలా యునెస్కో డైరెక్టర్ జనరల్. యూనిసెఫ్ అంటే క్యాథరిన్ రసెల్ ఇక్కడ. ఓకే, మరి ILO అంటే ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఇక్కడ గిల్బర్ట్ అక్కడ అంగోబ్ ఇక్కడ. ఈయన ILO. ఆన్సర్ ఏంది? సి ఆన్సర్. UNDP ఇక్కడ సి ఆన్సర్. ఓకే, ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా నువ్వు రేపు విజేతగా ఉండాలి. ఓకే, రేపు నువ్వు జాబు కొట్టుకొని నీ పల్లెల్లో ఒక వెలుగు నువ్వు ఇక్కడ వెలగాలి. ఇక్కడ త్వరితగతిన పూర్తయ్యాక జాబ్స్ అండివి. మరొకటి, ఈ క్రింది వాళ్ళలో సార్కు సంస్థతో సరికానిది ఏది? ఎన్ని సరికానిది ఇక్కడ? మొత్తం ఓకే 8 సభ్య దేశాలు ఉన్నాయా? 18 సమావేశాలు నిర్వహించారా? భారత్లో 3 సార్లు నిర్వహించారా? ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి నిర్వహించినదా? ఆన్సర్ ఏంది? ఓకే, సార్కులు ఎన్ని దేశాలు ఉన్నాయి? 8. ఎన్ని మీటింగ్లు అయిపోయినాయి? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. 18వ రైల్వే జోన్ ఏది? విశాఖ
18 రివర్స్ రాస్తే ఏమైంది 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలన్నీ 81. 81 కూడితే ఏమవుతుంది 9. 2 9లు ఎన్ని 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి 18. ఆర్గాన్ పరిమాణ సంఖ్య ఎంత 18. ఎన్నో లోక్సభ ఇది 18. మే 2వ తేదీ నాడు ప్రధానమంత్రి ఏపీలో ఏ ప్రాంతానికి వస్తున్నాడు అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం. ఆన్సర్ ఏంది ఇంతవరకు సార్కుల సభ్యత్వం ఉండి ఒక్క మీటింగ్ను కూడా నిర్వహించని ఏకైక దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్లో జరగలే. ఓకే, మరొకటి బ్రిక్స్ సంస్థతో సరికానిది ఏందండి ఇక్కడ ఇటీవల ఇండోనేషియా సభ్యత్వాన్ని స్వీకరించిందా 17వ సమావేశం ఇది బ్రెజిల్లో జరగబోతుందా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఈ సంస్థకి సంబంధించిందా ప్రస్తుతం ఈ సంస్థ చైర్మన్ రష్యానా ఏంది ఇక్కడ ఏది సరికాదు తప్పేది ఉంది ఇక్కడ ఓకే డి తప్పుందండి ఈ సంస్థ చైర్మన్ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో డా సిల్వా అండి ఇక్కడ ఓకే ఎంత కూడా ఇక్కడ బ్రిక్స్ తోనే ఈ మధ్య జనవరి 6 నాడు ఇండోనేషియా బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇరాను, ఇథోపియా, ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ మరొకటి ఇక్కడ ఇండోనేషియా. గ్యారంటీ బ్రిక్స్ గురించి ప్రతి పోటీ పరీక్షల్లో అడుగుతాడు. మరొకటి ఏంటండి G7 దేశాలతో సరికానిది ఏది ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇవే రేపు ఎగ్జామ్లో అడుగుతున్న కీలకమైన అంశాలండి. వీటిపైనే ఎగ్జామ్లో ప్రధానంగా మనకు అడుగుతాడండి ఇక్కడ. ఓకే రష్యా తిరిగి సభ్యత్వాన్ని స్వీకరించిందా లేదా 51వ సమావేశం ఇది కెనడాలో అంటే నిర్వహించబోతుర్రా లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థనా లేదా 1975లో స్థాపించారా ఏందండి ఇక్కడ ఈ ప్రపంచంలో పారిశ్రామికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సంస్థను ఇక్కడ G7 అనే సంస్థ. G4 దేశాలంటే యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏర్పడింది. G7 దేశాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంస్థ. G20 దేశాలంటే ప్రపంచంలో అతిపెద్ద మార్కెటు వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు. ఆన్సర్ ఏంది రష్యాను అంటే 2014లో ఈ సంస్థ నుండి టెంపరీగా రష్యా దేశాన్ని సస్పెండ్ చేశారు. ఇంకా మెంబర్షిప్ తీసుకోవాలి. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2025కి బ్రిక్స్ మీటింగ్ ఇది G7 మీటింగ్ ఇది ఎక్కడ జరగబోతుంది కెనడాలో కననాస్కి. ఓకే జీకే నుండి అడిగితే ఏ ఇయర్లో G7 ఇక్కడ స్థాపించారు. జీకే నుండి అడిగితే ఈ క్రింది వన్లో పారిశ్రామికంగా ఓకే అభివృద్ధి చెందిన దేశాల సంస్థ పేరేమిటి ఇలా మనకు అడుగుతాడు సార్. మరొకటి 2025 G20 దేశాల సమావేశం జోహాన్స్బర్గ్లో నిర్వహించనున్నారు. దీనితో సరికానిది ఏది ఏందండి ఇక్కడ దీనితో ఏంది సరికానిది ఇక్కడ ఓకే ఇండియాలో 2023లో ఈ మీటింగ్ జరిగిందా ఆఫ్రికా యూనియన్ కిందలో సభ్యత్వం ఉందా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2024లో సభ్యత్వం తీసుకుందా 99 సెప్టెంబర్ 25 నాడు స్థాపించారా. ఈ ప్రపంచంలో అతిపెద్ద మార్కెటు వ్యవస్థను కలిగి ఉన్న సంస్థనే ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఇప్పటివరకు 19 మీటింగ్లు అయిపోయినాయి. ఇండియాలో ఒకే అంటే 2003లో 23లో నిర్వహించారు రైటే. ఇక్కడ ఆఫ్రికా యూనియన్ ఇండియాలో మెంబర్షిప్ అంటే ఈ మీటింగ్ జరిగినప్పుడు మెంబర్షిప్ తీసుకుంది ఆఫ్రికా దేశాల తరపున. కానీ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం ఇంకా మెంబర్షిప్ ఇవ్వలే. ఇది రాంగు. ఏ ఇయర్లో ఏర్పడింది G20 1999
ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. రష్యా, రాజస్థాన్, ప్రకాశం, భద్రాద్రి కొత్తగూడెం. ప్రపంచ విస్తీర్ణంలో ఏ దేశం ఫస్ట్ ఉంది? రష్యా. ఇండియా విస్తీర్ణంలో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది? రాజస్థాన్. ఏపీ విస్తీర్ణంలో ఏ జిల్లా ఫస్ట్ ఉంది? ప్రకాశం. తెలంగాణ విస్తీర్ణంలో ఏ జిల్లా ఫస్ట్ ఉంది? భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ ఓకే, ఇది అండి ఇక్కడ G20 అంటే. ఇలా మీకు అవగాహన ఉండాలి. ఎగ్జామినరు ఏ టైపులో అడిగిన క్యాచ్ చేయాలి. కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు. 2025కు G20 మీటింగ్ ఇది ఎక్కడ జరగబోతుంది? 20వ మీటింగ్ సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్. జీకే నుండి అడిగితే ఇండియాలో ఏ ఇయర్లో G20 మీటింగ్ను నిర్వహించారు? జీకే నుండి అడిగితే ఈ మధ్య కొత్తగా G20లో సభ్యత్వం తీసుకునే సంస్థ పేరేమిటి? ఈ లెవెల్లో మనకి అడిగే అవకాశం ఉంది. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ ఇక్కడ రాదండి. ఇక్కడ ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. మరొక పాయింట్ చూడండి సార్. 2025 ఏప్రిల్ 3-4 తేదీల్లో బీమ్స్టెక్ ప్రతినిధుల సమావేశం బ్యాంకాక్లో నిర్వహించారు. బీమ్స్టెక్తో సరైన వాటిని గుర్తించాడు. ఇది గ్యారంటీ బిట్ అండి. ఈ మధ్య ఏప్రిల్లో జరిగిందండి. రీసెంట్లీ ఈ మీటింగు ఇండియా నుండి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగిందండి. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్, 1000 ఏనుగుల దేశం అంటే లావోసు, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 సరస్సులు అంటే ఫిన్లాండ్. వరల్డ్లో అంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క దేశం అండి. ఇండియా 118వ స్థానం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థలో ఇండియా 4వ దేశం ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ దేశం ఉంది. బ్లాక్ మనీలో 4వ స్థానం ఉంది. ఎయిడ్స్లో 3rd ఉంది. షుగర్ ఉత్పత్తిలో 2వ స్థానం ఉంది. పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇలాంటి యొక్క ఇండెక్స్ నుంచి ప్రధానమైన యొక్క సూచికల నుండి పోటీ పరీక్షల్లో మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది. ఏందండి ఇప్పటికీ ఎన్ని మీటింగ్లు అయిపోయింది అంటుంది ఇక్కడ? 6 మీటింగ్లు అయిపోయినాయా? ఇప్పటికీ భారత్ ఇందులో ఒక్కసారి మాత్రమే మీటింగ్ నిర్వహించిందా? మొత్తం 7 సభ్య దేశాలు ఇక్కడ ఉన్నాయా? ఓకే, థాయిలాండ్ చైర్పర్సన్గా కొనసాగుతుందా? రాంగ్ ఏముందండి? డి రాంగ్ ఉంది. ప్రజెంట్లీ బీమ్స్టెక్ అండి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజీ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్. శ్రీలంక, ఓకే, బంగ్లా, నేపాల్, భూటాన్, ఓకే, మయన్మార్, థాయిలాండ్, ఇండియా 7 సభ్య దేశాలు ఉన్నాయి. బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఆర్థిక రంగంలో ఉమ్మడిగా రాణించాలనే లక్ష్యంతోనే ఈ బీమ్స్టెక్ అనే సంస్థ ఇది ఏర్పడింది. 1997 జూన్ ఇక్కడ 6వ తేదీ నాడు బంగ్లాదేశ్ క్యాపిటల్గా ఢాకాలో ఏర్పడింది. ఓకే, బీమ్స్టెక్లు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7. ఓకే, ఏ ఇయర్లో ఏర్పడింది? 1997. ఎన్ని మీటింగ్స్ అయిపోయినాయి? 6. బీమ్స్టెక్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 7. 7 ఏమైంది? 76. ఏలి తోక చుక్క ఎన్నిళ్ళకి ఒక్కసారి కనిపిస్తుంది? 76 ఏండ్లకు ఒక్కసారి. భారత అటార్నీ జనరల్కు సంబంధించిన ఆర్టికల్ ఏది? 76వ ఆర్టికల్. ఇక్కడ కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 7. వాలీబాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 6. ఇక్కడ 7 ఏమైంది? 76. గతంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండే? 7. ఇప్పుడేనున్నాయి? 6. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాషలు ఉన్నాయి? 6. ఎన్ని అంగాలు ఉన్నాయి? 6. నోబెల్ బహుమతి ఎన్ని రంగాలు ఇస్తున్నారు? 6. ఇప్పటికీ బీమ్స్టెక్ మీటింగ్స్ ఎన్ని అయిపోయినాయి? 6 మీటింగ్లు ఇక్కడ బీమ్స్టెక్ యొక్క మీటింగ్స్
కంప్లీట్ అయినాయి. ఈ టైపులో ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా ఈ విధంగా మీరు క్యాచ్ చేయండి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాస్తారు. ఇక్కడ మన యాప్లో టోటల్ ఇక్కడ ఫుల్ కంటెంట్, ఇక్కడ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకి ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకే యూజ్ఫుల్ అయ్యే విధంగా మీకుంటాయి. ఇక్కడ మన క్లాసెస్ వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క కోర్స్ ఉంది. సపరేట్గా ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన సార్ది ఇక్కడ హైకోర్టు జాబ్ సంబంధించింది. ఇక్కడ టోటల్ అయినప్పండి తెలంగాణలో అక్కడ సార్ అద్భుతంగా ఇక్కడ దాదాపు బై ఇక్కడ ఇంగ్లీష్లో సార్ ఏ విధంగా చెప్పినారో ఆ విధంగానే అక్కడ సేమ్ యాస్టిజ్గా పేపర్ రావడం జరిగిందండి. హైకోర్టు జాబ్స్ ఇక్కడ ఒకే త్వరలో ఏపీలో రాబోతున్న యొక్క భారీ నోటిఫికేషన్ తెలంగాణలో కంప్లీట్ అయింది కాబట్టి అది త్వరలో రాబోతుంది అక్కడ. ఎందుకంటే నోటిఫికేషన్ ముందు నుంచి ప్రిపేర్ అయితేనే మనం ఒక విజేతలుగా ఉంటాం. ఓకే, మరొక పాయింట్ అండి, ఈ క్రింది వన్లో నామ్ సంస్థతో సరైన వాటిని గుర్తించండి. ఏందండి ఇక్కడ 120 సభ్య దేశాలు ఉన్నాయా? ఉగాండా చైర్పర్సన్గా ఉందా? 1955లో బాండుంగు సమావేశంలో ఆవిర్భవించిందా? ఇప్పటికీ 20 సమావేశాలు పూర్తయిందా? రాంగ్ ఏముందండి? డి రాంగ్ ఉందండి. 1955లో ఇండోనేషియా దేశంలో బాండుంగు నగరంలో నామ్ అనే సంస్థ ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి తర్వాత ఈ ప్రపంచంలో 2వ అత్యున్నతమైన సంస్థనే నామ్ అనే సంస్థ. ఇదే ఇయర్లో ఇంపీరియల్ బ్యాంకును ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, ఓకే, ఎస్బీఐ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చుకున్నాం. ఇదే ఇయర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈయన నెహ్రూ శంకుస్థాపన. ఇదే ఇయర్లో ఇక్కడ నెహ్రూకి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. 1955లో ఈ సంస్థను ప్రతిపాదిస్తే 1961లో ఈ సంస్థ అధికారికంగా స్థాపించారు. ఇదే ఇయర్లో నామ్ సంస్థ అధికారికంగా స్థాపించారు. ఇదే ఇయర్లో వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో క్రీడారంగంలో అర్జున్ అవార్డుని ఇక్కడ స్థాపించారు. ఏ ఇయర్ ఇది? 1961. రేపు గ్యారెంటీ అడుగుతానండి, అంటే ఆన్సర్ ఏంది ఇక్కడ? డి రాంగ్ ఉంది. ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు ఈ మధ్య సునీత విలియమ్స్ 2025 మార్చి 19th నాడు ఇక్కడ 10 క్రూ మిషన్ ద్వారా ఆమె ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భూమికి చేరుకున్నది. 2006లో వెళ్ళి 195 రోజులు, 12లో వెళ్ళి 127 రోజులు, 2024 జూన్ 5 నాడు వెళ్ళి 2025 మార్చి 19th నాడు 286 రోజులుండి భూమికి తిరిగి వచ్చిన యొక్క వ్యక్తి అండి. సునీత విలియమ్స్ గురించి ఫోకస్ చేస్తాడు. ఈ నెల మే 29th నాడు బ్లూ ఆరిజిన్ సంస్థకు సహకారంతో, బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా సంస్థ సహకారంతో, ఓకే, ఆక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న భారతీయుడంటే శుభాంశు శుక్లా. ఒక రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న 2వ భారతీయుడు అంటే శుభాంశు శుక్లా. మే 29th నాడు ఆయనతో పాటు అమెరికా దేశానికి చెందిన పెగ్గీ విడ్సన్, మరొక ఆయన పోలాండ్కు సంబంధించిన యొక్క ఉజాన్స్కీ, మరొక సైంటిస్టు టీ బోర్ కప్పు, ఆయన హంగేరీ కంట్రీ. మొత్తం 4 వెళ్ళబోతున్నారు. రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతాడు. ఈ మధ్యనే రాకేష్ అంటే సునీత విలియమ్స్, కల్పన చావ్లా ఇండియా వాళ్ళు అయినప్పటికీ ఇండియా పంపలే, అమెరికే ట్రైనింగ్ ఇచ్చింది, అమెరికే వీళ్ళని స్పేస్లోకి ఇక్కడ పంపించిన యొక్క సంఘటన. ఒక రాకేష్ శర్మను మనం రష్యా సహకారంతో పంపించుకున్నాం. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న యొక్క
రెండో భారతీయుడు అంటే శుభాంశు శుక్ల. ఈయన గురించి రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా మనకి అడుగుతాడు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగింది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన యొక్క సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రం ఉంటుంది. క్షిపణులు శత్రుపై దాడి చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఓకే, ఇలాంటి అంశాలపై పోటీ పరీక్షల్లో యుద్ధ నౌకలు, ఉపగ్రహాలు, క్షిపణులు, అణువిద్యుత్ కేంద్రాలు, వివిధ రాష్ట్రాల యొక్క ప్రధానమైన యొక్క నృత్యాలు, ఈ అంశాలపైన ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంది. అది తొందరగా ఈ యొక్క 15 రోజుల్లోనే రాబోతున్న నోటిఫికేషన్. ఏపీలో ఇక్కడ హైకోర్టు ఇక్కడ జాబ్కి సంబంధించి ఫుల్ కోర్స్ ఇక్కడ సార్ దగ్గర ఉంది. ఒక డిఎస్సి, ఎస్ఐ, పీసీ, ఓకే, అదర్ అంటే గ్రూప్స్ ఇక్కడ సపరేట్ కోర్స్ ఇక్కడ వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి. అందులో ఫుల్ కోర్సు కూడా మీకు ఉంటే టోటల్ ఎనపండి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు ఒక విజేతలుగా ఉండాలి. ఏదో ఒక విజేత అంటే ఏదో ఒక జాబ్ తీసుకొని మన పల్లెకి వెళ్ళిపోవాలి. ఈసారి మీరు అందరు ఇక్కడ జాబులో ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ.